హాయ్ అందరికీ వెల్కమ్ టు మన ఛానల్ శివాన్ మాస్ట్రోవిల్స్. ఈ వీడియో అయితే కాస్త స్పెషల్గానే, అంటే నేను ఫస్ట్ ఎక్కడ స్టే చేశాను, అక్కడి నుంచి మార్నింగ్ ఏ ప్రదేశం నుంచి స్టార్ట్ చేశాను అనేది ఉంటుంది. పూర్తిగా చూడండి. మన క్యాంపింగ్ సైట్, ఇక్కడ పెట్రోల్ ట్యాంక్ కూడా ఉంది. మొబైల్ అసలు యూజ్ చేయకూడదు అని చెప్పారు సార్ వాళ్ళు. ఇది ఆ పంచాయతీ అంటే ఉండేది ఆడే డాబా దగ్గరే. స్నానం చేసి అన్నీ సెటప్ చేసుకొని వచ్చేసాను. ఇంకా రైన్ కవర్ వేద్దామా అనుకుంటే వర్ష ఏం ఉలుకు పలుకు లేనట్టుగా క్లాస్గా ఉంది. మళ్ళేమో మధ్యలో హైయోస్ ఈ పెట్రోల్ పంపులోనే ఇవాళ మన స్టే అనేది. అక్కడైతే టెంట్ వేసేసాను. పెట్రోల్ రేట్లు అయితే ఇక్కడ 94 రూపాయలు పెట్రోలు, 90 రూపాయలు డీజిల్ ఉన్నాయి. వెహికల్స్ అయితే దూసుకొని పోతా ఉన్నాయి. ఇప్పుడు దాకా నైట్ వీడియో లేట్ అయిపోయింది. చెల్లు అయితే చచ్చిపోయింది. మళ్ళా అడిగి పెట్టుకునే ఛార్జింగ్ ఫుల్ ఎక్కే లోపల ఈ టైం అయితే అయ్యింది. మనం టెంట్ అయితే లోపల సెట్ చేసుకున్నాము. అక్కడికి వెళ్ళినాక టెంట్ని చూపిస్తాను. కలర్ఫుల్గా ఉంది ఈ టెంట్. ఫ్రెష్ అప్ అవ్వడం వల్ల లేట్ అయిపోయింది. ఈరోజు లేట్ ఏం కాలేదు, ఇంకా ఉంటుంది. ఇంకొక హాఫ్ అన్ అవర్ వరకైనా లైటింగ్. అక్కడే డాబా దగ్గరే, ఆ వెనకమాలే డాబా దగ్గర ఒకటి ఉంటే అక్కడే ఫ్రెష్ అప్ అయిపోయి బట్టలంతా సెటప్ ఈ విధంగా చేసుకొని అక్కడే తినేసాను రైసు. మ్యాపుల్లో అయితే ఏరియాలో కొన్ని టెంపుల్స్ అయితే చూపించాయి. ఒక టెంపుల్ ఈ పక్కన ఉంది, వెళ్ళి చూసొద్దామా. ఉంది 1 కిలోమీటరు. లోపలికి వెళ్ళి చూసేసి మన రైడ్ని కంటిన్యూ చేద్దాం. హైవే కాదు, ఇటువైపు అయితే చూడండి ఏ విధంగా కడుతున్నారు గుళ్ళు అనేటివి. ఇప్పుడు డిజైన్ల పరంగా అయితే బ్యూటిఫుల్గా కడుతూ ఉన్నారు. అబ్బా ప్రశాంతంగా ఉందయ్యా ఇక్కడైతే. ఏంది అసలు సౌండ్లన్నీ మోగిపోతుండే. NH 44 ఏదో ఎక్కి 44 49 కొండలతో విసిగిపోలా కానీ కొండల లాంటి రోడ్డు అయితే అబ్బా మళ్ళీ ఉన్నది. నిజంగా ఎక్కడ ఉంది దిగడం ఇటే ఉన్నది. ఓయమ్మా. సూరత్ అయితే ఇంకో 105 కిలోమీటర్లు ఉంది. ఎప్పటికి వెళ్తామో చూద్దాం. మరి ఈరోజైతే మనం వెళ్ళే రూట్లో అయితే వడోదర, అహ్మదాబాద్ అయిపోయింది కానీ అహ్మదాబాదు వీటి మీదుగా వెళ్తాము. వచ్చేసాం కంప్లీట్గా. దమాన్ గుజరాత్ నుంచి బయటపడిపోయి NH 44కి అయితే వచ్చేసాం మనము. కొండలు అయిపోయినాయి. కొండలు లాంటి రోడ్లు వస్తాయేమో చూద్దాం. మరి ఇక్కడ కూడా మనకు కొండలే కనిపిస్తాయో. ఇక ఇక్కడి నుంచి పోయి మనము ఇదిగో అక్కడ కనిపిస్తుందిగా నేషనల్ హైవే 48ని కలుస్తాము. దమాన్ అయితే విజిట్ చేసేసి వచ్చేసాం. గుజరాత్లోకి వెళ్దాం. అక్కడి నుంచి 848 నేషనల్ హైవేని కలుస్తాము. ఒక టర్నింగ్ తీసుకుంటే దమాన్ స్టేట్కి మనం వచ్చి వెళ్ళినందుకు థ్యాంక్ యూ చెప్తున్నారు. కాకంటే ఈ రోడ్లే కచరా రోడ్లే. దమాన్ నుంచి వదిలి వెళ్తుంటే కచరా రోడ్లే. అక్కడైతే వెల్కమ్ బోర్డు తయారు చేస్తూ ఉన్నారు ఇప్పుడు దమాన్కి. అవతల గుజరాత్, యువతల దమాన్. ఇదైతే ప్రజెంట్ గంగా నది. ఇంకా వెళ్ళి నేరుగా అక్కడ కలిసిపోతుంది ఆ అరేబియా మహాసముద్రంలో. రోడ్డు ఆడుంటే నేను ఈ ఫుట్పాత్ పైన పోతున్నాను. పోలీసు వాళ్ళు చూసే మాత్రం వేసి పారేస్తారు. గంగా నది కలిసేస్తుంది అరేబియా మహాసముద్రంలో. మనం ఈ దమాన్కి ఒక రూట్లోంచి వచ్చి ఇంకొక రూట్లోంచి బయటికి పోతా ఉన్నాము. ఈ దమాన్లో మనం ఖర్చు పెట్టిందంటే 50 రూపాయలు. ఒక సోడా తాగినాను. ఒకటి అదేందో ఐస్గా మామూలు ఐస్గా ఏంటి చల్లి ఇచ్చినాడు. అబ్బా
అది ఆడే బారేసాను. ఇప్పుడైతే ఇంకా ట్రాఫిక్లో నుంచే బయటపడిపోయి ఈ టౌన్లోంచి కాస్త బయటికి పడిపోయి తినాలయ్యా ముందు. ఇక్కడైతే భలే ఉన్నాయి ఇవి, నిజంగా మానవ నిర్మితాలు అనేటివి చాలా అట్రాక్టివ్గానే ఉంటాయి. అక్కడి నుంచి ఫస్ట్ నుంచి అవతల కూడా ఉన్నాయి. మొత్తం ఇదేదో కోట, కానీ నేనేమన్నా పాటికి ఆడ సిగ్నల్లో ట్రాఫిక్లో ఉంటే నేనేమో వచ్చేస్తూ ఉన్నాను. కోట పైన అంతా నీళ్ళు బాగా తీసుకుంటూ ఉంటారు ఫోటోలు అందుకు. ఇక్కడైతే భలే ఉంది, ఇక్కడ ఆగకుండా పోతూ ఉండాలి. ఆ ట్రాఫిక్ సిగ్నల్ ఏమో. డమాన్ ఈ స్టేట్ అనేది మొత్తం హైటెక్ బిల్డింగులతోనే ఉంది. ఎటువైపు చూసుకున్నా కానీ హైటెక్ బిల్డింగులుగానే ఉన్నాయి. మనమైతే ఇప్పుడు 848B పైన ఉన్నాము. కాస్త దూరం వెళ్ళినాక మరి కలుస్తామేమో 848Aని. ఇదైతే గ్రౌండ్. ఇక్కడ అక్కడ ఒక వాటర్ ఫౌంటైన్ అన్నీ ఉన్నాయి. సర్కిల్ దగ్గర ఒక వీడియో తీసేద్దాం. ఇక ఈ అరేబియా మహాసముద్రానికి ప్రెజెంట్ అయితే బాయ్ బాయ్ చెప్పేద్దాం. ఫ్యూచర్లో కలిసే ప్రదేశాలు అయితే వస్తాయేమో. ఇక ఈ డమాన్ నుంచి కూడా బయటికి వెళ్ళిపోదాం. రోడ్డు ఉండదా లేదా? ఇక్కడ రోడ్డు లేదు. ఇక అయిపోయింది బీచ్ ఏరియాలో మన ట్రావెల్ కూడా. ఇక్కడి నుంచి బయటికి వెళ్ళిపోయి ఎక్కడన్నా లంచ్ బ్రేక్ఫాస్ట్లు అన్నీ కలిసి తినేద్దాం. ఈ సముద్రానికి ఇక బాయ్ బాయ్ చెప్పేద్దాం. ఈ బీచ్లో అయితే కాసేపు అలా బీచ్ దగ్గర స్పెండ్ చేసి ఇక ఈ ప్లేస్ను వదిలి వెళ్ళిపోతున్నాం. మన రైడ్లోని ముందుకు అయితే వెళ్ళిపోతున్నాం. వచ్చిన దారిలో వెళ్ళిపోదాం. NH 848B పైన మన రైడ్ అనేది కంటిన్యూ చేద్దాం. మనకు ఫోటోలు ఎవరు తీరు, కానీ మనకు ఫోటోలు అంటే మనమే తీసుకోవాలి. ఈ షేప్లో మ్యాస్ట్రోతో ఇక్కడ క్లిక్ అయితే తీసేసాను. కిసిక్. ఇక వెళ్ళిపోదాం బయటికి. బ్రేక్ఫాస్ట్ చేయలేదు, లంచ్ అన్నీ ఒకటేసారిగా చేసేద్దాం. వర్ష అయితే బ్యూటిఫుల్గా ఉంది. ఈ విధంగానే ఉంది సాయంత్రం వరకు వర్ష. ఈ ప్లేస్కి అయితే బాయ్ బాయ్. ట్రావెల్లో అంటే ఎంతసేపు నేషనల్ హైవేలు, ఊర్లు అవే కాదు, అప్పుడప్పుడు కాదు, ఉండే స్టేట్లలో కొన్ని ప్రదేశాల వైపుగా ఇట్లా బీచ్ల దగ్గరికి కూడా వస్తూ ఉండడమే చాలా హ్యాపీ. మళ్ళీ రాబోయే రోజుల్లో బీచ్ దగ్గరికి వెళ్తామో లేదో. ఇప్పుడైతే ఇక్కడ ఉన్నాము, వెళ్ళిపోతుంది. ఇక్కడైతే ఉన్నాము, చూసేస్తున్నాం. చాలా సంతోషం. ఇంతమంది సంతోషంగా ఉన్నారు. ఆ సంతోషంలో నా సంతోషం కూడా ఒకటి. అరేబియా మహాసముద్రము బ్యూటిఫుల్ ప్లేస్. అబ్బా చాలా ఈ ప్రదేశానికి వచ్చినందుకు మేమైతే చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉన్నాము. ఈ ప్రదేశంలో ఉన్నందుకు మాకు ఫోటోలు తీసేవాళ్ళు ఎవరు లేరు. మాకు మేమే ఫోటోలు తీసుకుంటూ ఉంటాము ఈ విధంగా. మన రైడ్లో ఇప్పటి వరకు ప్రదేశాలని చూస్తూ వచ్చాం. ఈ రైడ్లో అయితే ఫర్ ద ఫస్ట్ టైం బీచ్ దగ్గరికి కూడా వచ్చేసాము. బీచ్ అయితేనే కాదు, ఇక్కడైతే ఇంకొక బ్యూటిఫుల్ ప్లేసే ఉంది.
ఆదియోగి, ధర్మయోగి. హౌ బై, ఇవి కనిపిస్తేనే మనకు తెలిసిపోతుంది బీచ్ ఏరియాలోకి వచ్చేసామన్నట్టు. ఇదిగో అక్కడ ఉందండి బీచ్ గానే కాదు, అంతకంటే అన్ప్రెడిక్టబుల్గా ఒక ప్రదేశం అయితే ఉంది. ఇక్కడ వెళ్దాం. ఒంటెగారు ఎంత ఉన్నారో. ఇదే NH 848B. మనం ఆ సందుల్లోంచి అట్ట ఎంటర్ అయినాను. మళ్ళీ ఈ రూట్లోనే ఇంకా మనం వెళ్తూ ఉన్నాం. ప్లేస్ ఏందో చూశాను ఇక్కడ, ఆ ప్లేస్ వైపుగా వెళ్తూ ఉన్నాను. దేశంలోనే కాదు ఎక్కడైనా కానీ చూడదగ్గ ప్రదేశాలుగా అంటే ఈ గుడిలే. ఎందుకంటే పురాతన కాలం నుంచి ఉన్నవి కాబట్టి ఇవేనండి చూడదగ్గ ప్రదేశాలుగా ఉన్నవి. టెంపుల్స్ అనేవి భారతదేశం కాదు, ప్రపంచం నలుమూలలా ఉన్నవి. ఎక్కడ వాటర్ ఫాల్స్ ఉన్నా కానీ టెంపుల్స్ దగ్గర వాటర్ ఫాల్స్ ఉంటాయి, నదులు ఉంటాయి. అలా ప్రతి ఒక్క ప్రదేశంని ఏ ట్రావెలర్ చూడాలనుకున్నా కానీ అక్కడ గుళ్ళు అయితే తప్పకుండా ఉంటాయి. మనం వెళ్తున్న దారిలో NH 48 అక్కడ వదిలేసాం కదా, దాని సబ్ డివిజన్ రోడ్డు NH 48B అనేది ముందుకు వెళ్తే కలుస్తుంది మనకు. ఇదిగో మనం ఇప్పుడైతే స్ట్రైట్గా వెళ్తున్నాము. అక్కడ 2 ప్లేసులు ఉన్నాయి, అవి చూసుకొని బీచ్ అరేబియా మహాసముద్రాన్ని చూసుకొని మనం NH 48Bలో కంటిన్యూ అయిపోయి NH 848Bలో కంటిన్యూ అయిపోయి NH 848లోనే కలుస్తాము. దమాన్లో నుంచి ఫుల్గా బయటికి వెళ్ళిపోతున్నాం బీచ్ వైపుగా. అక్కడైతే ఒక 2-3 ప్రదేశాలు ఉన్నాయి, అవి చూసుకొని మళ్ళీ వద్దాం. చెరుకు రసం. ఇప్పుడైతే మనం ఉన్నాము అక్కడ చూసాం కదా, ఇక్కడ పంచవతిలో అక్కడ చూసిన ఈ గంగా రివర్ అనేది ఇక్కడ దమాన్ గంగా రివర్ మాదిరిగా ఇదేనండి గంగా రివర్. దమాన్ గంగా రివర్ పేరుతో ఇక్కడ పిలువబడుతూ ఉన్నది. వెల్కమ్ టు దమాన్. ఈ స్టేట్లోకి అయితే ఎంటర్ అయిపోయినాము. ముందు పక్కన అయితే ఈ స్టేట్ ఉంది. మనం ఆ స్టేట్లోని కొన్ని ప్రదేశాలని చూసుకుంటూ రామ్ సేతు అంటే అక్కడ ఉండేది కాదు, ఇక్కడ రామ్ సేతు వెళ్ళి చూసేద్దాం ఆ ప్రదేశాన్ని. వెల్కమ్ టు దమాన్. ఇక్కడైతే మన మ్యాస్ట్రోతో ఒక క్లిక్ తీసేద్దాము. హాయ్యోస్, మన రైడ్లో ఎన్నెన్నో స్టేట్స్ అయితే తిరిగాము. ఇప్పుడైతే గుజరాత్లో ఉన్నాము. గుజరాత్కి ఇప్పుడు కాసేపు బాయ్ బాయ్ చెప్పేసి ఇప్పుడు ఇంకో స్టేట్లోకి అయితే ఎంటర్ అయిపోయినాము. చూడండి ఆ స్టేట్ ఏంటో. హే హాయ్యోస్, ఇక్కడైతే అన్ప్రెడిక్టబుల్గానే ఉంది నిజంగా. వెల్కమ్ టు ఇక్కడ ఉందండి నిజంగా అన్ప్రెడిక్టబుల్ ఎంట్రన్స్ ఇన్ వెల్కమ్. అసలు ఉండదు అనుకున్నాను కానీ ఇక్కడైతే ఉంది. చూడండి మీరే. వెల్కమ్ టు దమాన్. వేసి పారేద్దాం మ్యాస్ట్రోతో ఒక పిక్. సక్సెస్ఫుల్గా దమాన్ స్టేట్లోకి కూడా ఎంటర్ అయిపోయినాము. వెల్కమ్ బోర్డు అసలు ఏం ఉండదు అనుకున్నాను, కడుతూ ఉన్నారు. దమాన్ పోలీస్ వెల్కమ్ టైప్గానే సార్ అయితే వెల్కమ్ చెప్పారు మన మ్యాస్ట్రోకి. చాలా హ్యాపీ. మ్యాస్ట్రో వీల్స్ లో భాగంగా హౌ సార్ అభితో బండ్రా ఇప్పుడైతే కడుతున్నారు. ఇంకా వెల్కమ్ బోర్డు టైప్లో ఇప్పుడు కన్స్ట్రక్షన్ చేస్తూ ఉన్నారు. ప్రెసెంట్ అయితే మనం దమాన్లో ఉన్నాము. చాలా హ్యాపీ. ఇక్కడ సార్ వారు కూడా చాలా ఫ్రెండ్లీగా ఉన్నారు, చాలా హ్యాపీ. మన రైడ్లో వితౌట్ పొల్యూషన్ ఇప్పుడు గుజరాత్లో నుంచి దమాన్ స్టేట్లోకి అయితే ఎంటర్ అయిపోయినాము. ఇక దమాన్ స్టేట్లో కొన్ని ప్రదేశాలు ఉన్నాయి, ఆ ప్రదేశాలన్నీ చూసుకుంటూ మన రైడ్ అనేది వెళ్తున్నాను. మరి కొద్ది మీటర్ల దూరంలోనే ఉండేది దమాన్ స్టేట్ అనేది. ఇక్కడ వెల్కమ్ బోర్డులు ఏం ఉండవు. మెయిన్ హైవే అంటే బయట ఎక్కడో వెళ్ళిపోతుంది. వెళ్ళేటప్పుడు మనం ఆ హైవేని కలుద్దాం. ప్రెజెంట్ అయితే దమాన్ ప్లేస్లోకే వెళ్తున్నాను. టెంపుల్స్ అయితే నిజంగా ఆర్కిటెక్ట్ వైజ్ డిజైన్ల వైజ్ సూపర్గా కట్టేసినారు అయ్యా. ట్రాఫిక్లో పోలీసు వాళ్ళు చూస్తే వేసిపారు. మన రైడ్లోనే ఒక సర్కిల్లో జై శ్రీరామ్, అక్కడ జై Head southwest on Sahib Dhansukh Marg, Vapi, Namdha Road, then turn left. గూగుల్ తల్లి చెప్తా ఉంది జై శ్రీరామ్ అని.
ఇక ఇక్కడ చూడాలండి సర్కిల్లో గద రామబాణము అన్నీ సర్కిల్ ఆఫ్ అట్రాక్షన్. వాపి రైల్వే స్టేషన్కి అయితే వచ్చాము. మళ్ళీ మనం దమన్ వెళ్ళి ఇక్కడి నుంచే మళ్ళీ మనం వాపి నుంచే బయటికి జై గూగుల్ తల్లి అంటూ వచ్చేసాను. ఆ టౌన్ లోపల నుంచే ఒక రైల్వే గేట్ బ్రిడ్జి కింద నుంచి తీసుకొని వచ్చింది. పెద్ద పెద్ద అపార్ట్మెంట్లో పోతున్నాను. జై గూగుల్ తల్లి అనుకుంటాను. ఈ సిటీ ఎంట్రన్స్ నాకు చాలా డిఫరెంట్గానే ఉంది వేరే సిటీలతో పోల్చుకుంటే. సిటీ అయినా కానీ ఊరైనా కానీ ఎంట్రన్స్ అనేది చాలా డిఫరెంట్గానే ఉంది. తెలిసి ఇప్పుడు వెళ్ళబోయే ఈ దమన్ స్టేట్కి కూడా వెల్కమ్ బోర్డు ఉండదు అనుకుంటున్నాను. ఎందుకంటే ఇదంతా మొత్తం టౌన్ ఏరియానే, ఒక పెద్ద టౌన్ ఏరియానే విడిపోయిన భాగంగా ఉంది. మరి అక్కడ ఉంటుందో బార్డర్ దగ్గర ఉండదో. ఈ అపార్ట్మెంట్లన్నీ చూడండి ఎట్టున్నాయో. సూర్య అయితే లేడు, వెదర్ అయితే కూల్గానే ఉంది. స్నానం చేసి 2 రోజులైంది అయ్యా. లేదు ఫెసిలిటీలుగా అంటే నార్మల్గా కూడా ఎక్కడా లేవు అసలుకి. వెళ్తున్నా ఇప్పుడు అరేబియా మహాసముద్రమే మనం స్నానం చేసే ప్లేస్ అంటే. ఇక ముందు పక్కన వాపి అనే ఊరైతే ఉంది. అక్కడ ఉంటే అక్కడ ఫ్రెష్ అప్ అవ్వడమే. కాస్త దూరం రాగానే రోడ్ అయితే నేషనల్ హైవే 56 నేషనల్ హైవే లాగానే ఉంది. కాకంటే వర్ష వల్లనే కాస్త ఇబ్బందిగా. మొత్తం ఓపెన్ ప్లేసులు లాంటివే, అడవులు కొండల మధ్యనే ఊర్లుగా ఇవి. హైవేస్ వచ్చేసాం. NH56లోని దమాన్. దమాన్ అయితే ఇంకొక 15 కిలోమీటర్లు ఉంది. స్టేట్ బార్డర్ అయితే ఇంకా దగ్గరలోనే ఉంది. వాపి 3 కిలోమీటర్లు. మనం దమాన్ వెళ్ళేసి అటు నుంచి అటు వెళ్ళేదా లేకంటే వాపికి వచ్చి మళ్ళీ వెళ్ళేదా అనేది. హాయ్ అండి, శివాన్ మ్యాస్ట్రోవిల్. సేవ్ వాటర్ సేవ్ ఎర్త్ సొల్యూషన్ టు పొల్యూషన్. ఉబులవారపల్లి టు ఆల్ ఇండియా, మనాలి, లదాఖ్, శ్రీనగర్ సోలో రైడ్. ఏ స్మాల్ ట్రిబ్యూట్ టు రంజిత్ ఖాన్ వీల్స్ అన్న. ఇవాళ అయితే ఈ వాల్సాడ్ అనే ప్రాంతం నుంచి మన రైడ్ అనేది డే 17 or 18 స్టార్ట్ కాబోతుంది. నైట్ అయితే ఇక్కడ ఉన్న ఒక బ్రదర్ మనకి డిన్నర్ అరేంజ్ చేశాడు. ఆ బ్రదర్ అయితే ఇక్కడ లేడు. ఆ బ్రదర్కి అయితే చాలా థ్యాంక్ యూ. వర్ష అయితే పలకరిస్తూనే ఉంది మార్నింగ్ నుంచి. టైం కూడా ఆల్మోస్ట్ 8:30 అయిపోయింది. ఇప్పటి వరకు కాస్త అదే వీడియోస్ పరంగా కాస్త ఎడిటింగ్ ఉంటే అవి చేస్తూ ఉన్నాను. అందుకని కాస్త ఈరోజు లేట్గానే స్టార్ట్ చేస్తున్నాం మన రైడు. వెళ్ళాల్సిన ప్లేస్ అయితే 30 కిలోమీటర్లు ఉంది. ఇక లేట్ చేయకుండా మ్యాస్ట్రోపై కలుద్దాం. అలా ఈ విధంగా నైట్ స్టే నుంచి మార్నింగ్ స్టార్ట్ వరకు రివర్స్గా చూపించాను. మరి చూసారుగా ఎలా ఉందో కామెంట్ చేయండి. ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్